ఎక్కడ నవ్వాలి, ఎక్కడ ఏడవాలి, ఎక్కడ ఏ విధంగా మనం ప్రవర్తించకపోతే మనకు కలిగేటువంటి పరిణామాలు వేరుగా ఉంటాయి. కనుక నవ్వు 4 విధాలుగా చేటు. ఎక్కడ నవ్వాలో, ఎక్కడ నవ్వకూడదో, ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా ఉండకూడదో మనము నేర్చుకోవాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే మన నోటి నిండా నవ్వు ఉంచటానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. ఒకవేళ చూడండి, ఈ దినాలలో నవ్వు తక్కువైపోయింది. ఏం తక్కువైపోయింది? నవ్వు తక్కువైపోయింది బ్రతుకులో. ఎవడైనా నవ్వుతాడా అని చూస్తే, మనస్ఫూర్తిగా నవ్వుతాడా అని చూస్తే విషపు నవ్వే. విషపు నవ్వుతాడు, కానీ వాడు హృదయపూర్వకంగా నవ్వడు, మనస్ఫూర్తిగా నవ్వడు, నోటి నిండా నవ్వడు. వాడి నవ్వు చూస్తే ఒక